అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మనోహరి చావు తప్పి కన్ను లుట్టబోయిందా, సునామీని చూసినట్టు ఉందా అని భాగ్య అంటూ ఉంటుంది. ఆ చంపు కాని కంటే ముందు ఈ మనోహరి గారే ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సింది మిస్ అమ్మ, కొంచెంలో తప్పిపోయింది అని. ఎందుకంటే ఈ సార్కి మనోహరి గురించి గతం గుర్తు రాలేదు కాబట్టి అని రాథోడ్ అంటాడు. రాథోడ్ అనే మనోహరి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వాస్తవమే కదా మనోహరి, రాథోడ్ చెప్తున్నది, నీకు ఇంకా పనిష్మెంటే మిగిలింది, గెట్ రెడీ ఫర్ దట్ అని బాగి చిటికలు వేస్తూ వేలు చూపిస్తూ మనోహరికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత మనోహరి అమర్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తుంది. అతనికి కొంచెంగా గతం గుర్తుకు వస్తుంది. అతని న్యూరాన్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఏ క్షణమైనా మొత్తం గతం గుర్తుకు రావచ్చు అని డాక్టర్ చెప్పడంతో, అవునా, గతం గుర్తుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న శక్తి వల్లే ఈ అమర్కి గతం గుర్తుకు వస్తుంది, ఇదంతా అరుంధతి బుజ్జమ్మ వల్లే అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేంటండి, ఎవరైనా గతం గుర్తుకు రావాలని కోరుకుంటారు కానీ గతం గుర్తుకు రాకుండా ఏం చేయాలని అడుగుతున్నారేంటి అని డాక్టర్ నిలదీస్తూ ఉంటే, అతనికి గతం గుర్తుకు వస్తే ఈ మనోహరి అయిపోతుందిలేండి, అందుకే అని చెంబ చెప్తుంది. చెంబ, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా, మీరు చెప్పండి డాక్టర్ అని మనోహరి అడుగుతుంది. ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కానీ పూర్తిగా గతం గుర్తుకు రావచ్చు, లేదంటే పూర్తిగా గతం మర్చిపోయి పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. లేదు, కోమాలోకి వెళ్ళిపోకూడదు, అమర్ చనిపోకూడదు, ఏదేమైనా కావాలంటే అమర్కి గతం గుర్తుకు వస్తే ఏదో ఒకటి చేసి నేను సేఫ్ అయ్యే మార్గం చూసుకుంటాను. సరే, నేను ఇక్కడికి వచ్చినట్లు ఎవరికి చెప్పకండి డాక్టర్ అని మనోహరి చెప్పి పక్కకు వస్తుంది. ఈ మెడికల్ మిరాకిల్ అమర్ విషయంలోనే జరగాల అని మనోహరి అంటే, ఇదంతా ఆ అరుంధతి ఆత్మ వల్లే మనోహరి, నీకు అర్థం కావటం లేదు అని చెంబ అంటుంది. సరే, ప్రచండ దగ్గరికి వెళ్దాం పదా అని మనోహరి అంటుంది. తర్వాత గుప్తా గారు, ఆ ప్రచండని ఎందుకు ఇంట్లో నుండి పంపించేశావు బాలిక, శత్రువుని మనం పక్కనే పెట్టుకొని మనం గమనించుకుంటూ గెలవాలి అని గుప్తా గారు చెప్తూ ఉంటే, పర్వాలేదు గుప్తా గారు, నేను మా అమ్మ నాన్న కలవడం కోసం ఏమైనా చేస్తాను అని చెప్తూ ఉంటుంది బుజ్జమ్మ. అంటే అప్పుడు కూడా నువ్వు ప్రాణులు కోల్పోయావు, ఇప్పుడు మీ అమ్మ నాన్నని కలపడం కోసం నువ్వు 10 ఏళ్లకే తనువు ఛాలెంజ్ చేస్తావా అని గుప్తా గారు అంటే, మా అమ్మ నాన్న కలిసి ఉండాలంటే, మా నాన్న సంతోషంగా ఉండాలంటే నేను ఎన్నిసార్లైనా కూడా జన్మ ఎత్తుతాను, ఎన్నిసార్లైనా ప్రాణాలు ఇచ్చేస్తాను అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే అమర్, బాగి, రాథోడ్ ముగ్గురు కూడా గార్డెన్లోకి వచ్చి బుజ్జమ్మని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అక్కడ ఎవరు లేరు కదమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు అని అమర్, బాగి అడుగుతూ ఉంటారు. రాథోడ్ ఎవరితో మాట్లాడుతుంది అని అమర్ అడుగుతూ ఉంటే, బుజ్జమ్మ శక్తుల గురించి రాథోడ్కి తెలుసు కాబట్టి ప్రచండని చుక్కలు చూపించిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బుజ్జమ్మ, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని అమర్ మళ్ళీ కేకలు పెట్టి పిలవడంతో, అదిగో మీ నాన్న నిన్ను పిలుస్తున్నారు, నా గురించి అసలు చెప్పొద్దు అని గుప్తా గారు చెప్తే, మీరు మాయమైపోండి గుప్తా గారు, నేను చూసుకుంటాను కదా అని బుజ్జమ్మ అక్కడికి వచ్చి, నేను మొక్కలతో మాట్లాడుతున్నాను నాన్న, ఎందుకంటే మొక్కలకి కూడా ప్రాణం ఉంటుందని మా టీచర్ చెప్పింది, నేను అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను, మీకంటే ఇప్పుడు పడ్డాను అంతే అని బుజ్జమ్మ కవర్ చేస్తూ ఉంటుంది. మిస్ అమ్మ, నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా అని బుజ్జమ్మ లోపలికి వెళ్తుంది. అమర్ కూడా లోపలికి వెళ్ళగానే అసలు బుజ్జమ్మ ఎవరితో మాట్లాడి ఉంటుంది అని బాగి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే, మొక్కలతో అని చెప్పింది కదా మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు. లేదు, ఆ ప్రచండ వచ్చిన దగ్గర నుంచి బుజ్జమ్మ ఇలా వింతగా ప్రవర్తిస్తుంది, బుజ్జమ్మకి ఏదైనా అయ్యిందేమో అని నాకు చాలా భయంగా ఉంది రాథోడ్, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామని బాగి అంటుంది.